మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి కాలము ఆయన సముఖంలో కొలి ఉన్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 27వ వచనముల వరకు మనము కొన్ని వచనాలను ఈ రోజున మనము ధ్యానించుకుందాం. ఒక్కొక్క వచనంలో ఉన్న శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాక్యములో దాగి ఉన్న మర్మములను దేవుడు మనకు బయలుపరచుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 14 నుండి 27వ వచనాల వరకు ఉన్న ఆ భాగం, ఆ ఒక్కొక్క వచనాన్ని మనము జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా ఆలకించండి. శరీరము ఒకటి అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నవి. శరీరం ఒకటే కానీ అవయవాలు అనేకం. క్రీస్తు శరీరం అనే సంఘం ఒకటే కానీ మనమందరము క్రీస్తు సంఘం అనే శరీరములో అవయవముల వంటి వారు. We are the parts of the body of Christ. క్రీస్తు సంఘం అనే శరీరానికి మనము అవయవముల వంటి వారు. అంటే గుండె, తర్వాత కిడ్నీస్, తర్వాత ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని దేవుడు మన శరీరంలో ఉంచిన ఈ అవయవాలు ఎలా అయితే ఉన్నాయో మనము ఆ అవయవముల వంటి వారము. ఈ శరీరము క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉంది. శరీరం ఒకటే, ప్రభువారు ఒకరే కానీ ప్రభువారి యొక్క శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయి చూడండి, అవి అనేకములు. అంటే మనమందరము, నేను కాదు, నువ్వు కాదు, మనము అన్న మాట ఎవరి నోటి నుండి వస్తుందో అక్కడ ఐక్యత వస్తుంది. అందుకని కదా సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజు నాటి ఐక్యతను మనం ఈ దినమున చూడలేకపోతున్నాం. చాలా విచారకరమైన విషయం. అతి ఐక్యతను దేవుడు ఈనాడు సంఘముల మధ్య దేవుడు అనుగ్రహించుగాక. తర్వాత వచ్చిన నేను చెయ్యి కాను గనుక నేను చెయ్యి కాను గనుక శరీరములో దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. ఏంటండి
ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా, చాలా వింతగా ఉంది. ఒక శరీరంలో ఉన్న అవయవము నీవు శరీరంలో ఒక భాగము కాదు అన్నంత మాత్రాన అది అవుతుందండి? అవదు. ఎవరినైతే ఏక మనస్సు, ఏకాభిప్రాయము కలిగి నీవు కాదు, నేను కాదు, మనమందరము క్రీస్తు శరీరములో అవయవములము. నీకొచ్చిన బాధ అది నా బాధతో నేను, నీకొచ్చిన బాధ అది నా బాధ కాదా? నీకొచ్చిన ఆనందము అది నాకు ఆనందం కాదా? నీకొచ్చిన వేదన అది నాకు వేదన కాదా? ఎక్కడైతే పరస్పరంగా సహోదరుల మధ్య, సహోదరుల మధ్య, విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య ఇటువంటి మనసు ఎక్కడైతే క్రీస్తు ప్రేమ చేత పెన వేయబడుతుందో అక్కడ ఐక్యత వస్తుంది. ఆ ఐక్యత సంఘములలో గొప్ప ఐక్యత వస్తుంది. ఆ సంఘములే ఒక్కొక్క అవయవము కలిస్తేనే ఆ శరీరములో ఆ శరీరం అనేది ఏర్పడుతుంది. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవము అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒకటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు. ఒక్క నిమిషం. తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. ఏంటండి? అవయవములు అనేకములు కానీ శరీరము ఒకటి. ఈ రోజున సేవకులు అనే మాట ఏంటో తెలుసా? మీది ఏ డినామినేషన్ అని? డినామినేషన్ అనేకములు ఉన్న మనమందరము క్రీస్తు శరీరములో అవయవముల వంటి వారము. ఆమేన్. హల్లెలూయా. మనమందరము క్రీస్తు శరీరములో మనము అవయవముల వంటి వారము. చూడండి, దేవుని వాక్యం ఎంత చక్కగా వస్తుందో. అంతా కన్నైతే మనం ఎక్కడ వింటాం? ఏంటండి? నిజమే కదా? ఇప్పుడు ఉదాహరణకి అంతా తినేవాళ్ళైతే ఆ తినడానికి వండేవాళ్ళు ఎవరు? ఏంటండి? అంతా అందరు కలిసి కూర్చొని తినేవాళ్ళైతే వండేవాళ్ళు ఎవరు? అందరూ వాక్యం చెప్పేవాళ్ళైతే వినేవాళ్ళు ఎవరు? ఇలాగే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆయన దృష్టిలో ఆయన అందరినీ పిలుస్తారు. కానీ ఆయన దృష్టిలో ఎవరైతే ఆయన మాటకు లోబడి విధేయతను చూపించేవారు ఉంటారో దేవుడు వారిని తన పని నిమిత్తమై ఏర్పరచుకుంటారు. అది కష్టమైన, నష్టమైన,
ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ప్రభా నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నాకు తోడుగా ఉండే దేవుడు అని ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు అంచెలంచెలుగా వారి పరిచర్యలో వారు ఎదుగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అందరం వస్తాం. పండగప్పుడు వాస్తవంగా చెప్పాలంటే, పండగ వచ్చిందంటే మందిరంలో కనీసం నడవడానికి కూడా ఖాళీ లేనంత నిండిపోద్ది. మందిరాలు కూడా ఖాళీ లేనంత నిండిపోద్ది. ఒకసారి గమనించండి. దేవుని మహాకృపను బట్టి ప్రభుని స్తుతించాల్సిన విషయం ఏంటంటే, పోతురాజు కొత్తపాలెంలో దేవుడు అనేకులను దేవుడు తన ప్రేమతో ఆకర్షించుకొని ఈ రోజున వాక్యం ద్వారా వారు విశ్వాసంలో వారు వృద్ధి చెందుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎన్నో పోరాటాలు, ఎన్నో భయభీతులతో కూడిన పరిస్థితులు గుండా ప్రయాణించు, కానీ దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన కాపుదల మమ్మల్ని ఎన్నడూ విడిచిపోలేదు. ఆయన పాదములు పట్టుకుని ఆయన కృప కొరకు వేడుకున్నాం. ఈ రోజు నా గ్రామంలో దేవుని కార్యాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇక మీద కొనసాగుతూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. శ్రమైన, నిందైన, బాధైన, వేదనైన, శ్రమైన వీటన్నిటి నుండి తప్పించగల ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఆమేన్. తర్వాత వచ్చి అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడినో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. ఏ అవయవములు బలహీనముగా ఉన్నదో దేవుని వాక్యం అనే బలమైన ఆహారము అతి బలహీనంగా ఉన్న అవయవములకు దేవుని వాక్యం అనే బలమైన ఆహారము వాటికి దేవుని వాక్యం బలమైన ఆహారము వాటికి మనము పెట్టినప్పుడు అవి బలాన్ని పుంజుకుంటాయి. అందుకని యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఈ రోజున ఎవరెవరు ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు, అటు వానికి దేవుడు తన శక్తి, తన బలముతో నింపి వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి ధైర్యముగా గల సంఘములుగా దేవుడు తన శక్తి, తన బలముతో నింపునుగాక. ఏ అవయవంలో మనము ఏ అవయవాలైతే బలహీనంగా ఉంటాయో వాటిని బలపరచవలసిన బాధ్యత
మనది. వాస్తవంగా శరీరంలో ఏ ఒక్క అవయవము బలహీనపడినా దానికి కావాల్సిన చికిత్స, దానికి కావాల్సిన మెడిసిన్స్ అనేది మనం ఇస్తున్నప్పుడు ఆ బలహీనత నుండి బలాన్ని పుంజుకొని అది త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు బలహీనంగా ఉన్న విశ్వాసులు, వాక్యం అంటే ఏమిటో తెలియని వారికి, వాక్యము తెలిసిన శోధనలను జయించలేని పరిస్థితిలో ఉంటారు. మనుషుల యొక్క ఒత్తిడిని బట్టి జయించలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. అటువంటి బలహీనలను కనీసము పట్టించుకోలేని వారు కూడా ఉంటారు. అటువంటి వారిని పట్టించుకొని వారికి దేవుని వాక్యం ద్వారా కృంగి ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ పొందలేని, ఆదరణ నుండి విడిపించలేని పరిస్థితులలో దేవుని బలమైన వాక్యము వారికి ఎంతో అవసరం. వారిని ఘనపరచాలి, బలపరచాలి, ప్రేమించాలి, వారిని స్థిరపరిచి వారిని దేవుని ఎదుట నిలబెట్టవలసిన బాధ్యత. దేవుడు సేవను దేవుడు తన దాసులకు సేవను చేసే భారము, బాధ్యత దేవుడు ప్రతి దైవజనుడు, ప్రతి సేవకునికి దేవుడు భుజము మీద పెట్టిన ఒక బాధ్యత. తర్వాత వచ్చిన సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అయితే శరీరములో వివాదములు లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. బిబ్లికల్ చూస్తే, బిబ్లికల్ వే ఆఫ్ పాయింట్ లో చూస్తే మనము దుఃఖములో ఉండి ఓదార్చలేని పరిస్థితిలో ఉన్న వారికి దేవుని వాక్యం ద్వారా వారిని పరామర్శించే బాధ్యత ఒక సేవకుని మీద ఉంటుంది. వాక్యములో వారిని ఆత్మలో బలపరిచే బాధ్యత ఒక సేవకుని మీద ఉంటుంది. వాక్యం ద్వారా గద్దించాలన్నా, ఖండించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా, వాక్యము ఉన్నదిలో ప్రకటించాలన్నా ఒక సేవకునికి మాత్రమే అది ఉంటుంది. అది దేవుడు పెట్టిన బాధ్యత. ఆమేన్. అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించి వారి కొరకు ప్రసవ వేదన పొందుతున్న ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలని ఎంత ప్రసవ వేదన పడుతుందో, అలా ప్రసవ వేదనతో అనేక మంది ఆత్మలను ప్రభు యొద్దకు నన్ను నడిపించిన దైవజనులు ఈనాటికి మనకు మాదిరిగా ఉన్నందుకు ఆయనకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ప్రసవ వేదనతో అనేక మంది ఆత్మల కొరకు భారంగా ప్రార్థించి వారిని వ్యక్తిగతంగా దేవుని వాక్యం ద్వారా బలపరిచి వారిని దేవుని వద్దకు నడిపించి
వారి కొరకు వ్యక్తిగతంగా భారంగా ప్రార్థించే బాధ్యత ఒక సేవకులు అని ఉపయోగపడుతున్న దేవుడు మాకు అప్పగించిన పని, ఆ పనిని నమ్మకముగా దాన్ని మేము పూర్తి చేయవలసిన బాధ్యత మా మీద దేవుడు ఉంచినందుకు మేము ప్రభునందు స్తుతిస్తున్నా, సంతోషిస్తున్నా, ప్రభునందు అతిశయిస్తున్నా. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఈ మాటలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 27వ వచనాల్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయాలను మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఇవి ప్రతి క్రైస్తవ సంఘానికి అనేకులను కళ్ళు తెరిపించే వర్తమానముగా ఈనాడు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. కనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, దైవజనులకు దేవుని సేవకులకు నా యొక్క మనవి ఏంటంటే, నీవు నేను కాక మనము కలిసి దేవుని రాజ్యమును కట్టే విషయంలో ఐక్యతగా ఉండి ఏక మనస్సుతో ఒకే మాటతో ఒకే మనసుతో ఒకే అభిప్రాయంలో మనం కలిగి ఉండి ఈ లోకంలో వచ్చే శ్రమల నుండి మనము తప్పించుకోవాలంటే మనలో ఐక్యత ఈనాటి దినాల్లో ఎంతో 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 అవసరం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెలికిడిలో దీవించును గాక. ఆమేన్.